అడుగుతున్నానక్క. ఆడియన్స్, ఇది సబ్స్క్రైబ్ చెయ్యం. మనం గనక ఈ వీడియోని లైక్ చేయకపోతే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయకపోతే, నచ్చిన సీన్లన్నీ కింద కమెంట్ చేయకపోతే, నైట్ మన ఇంటికి వచ్చి సబ్స్క్రైబ్, మెయిన్ గా ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే నైట్ వాళ్ళ ఇంటికి వచ్చి నిద్ర పోనివ్వకుండా ర్యాంప్ ఆడిస్తుందంట. సో ఫన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మీ ఇంటికి వచ్చేస్తుంది. అబ్బా, అదే చేస్తే బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు అక్కడ? చూస్తున్నా. ఏంటి? నీ పెళ్ళం సమాధి ఇప్పుడు వచ్చిందిరా. దేవుడు అన్నాడు బాబు. పదండి పదండి. అమ్మయ్య, కిందకి వెళ్తుందిరా బాబు. తోన్లేరా తాబు, దేవుడు దయ వల్ల తెల్లగోలా తప్పించుకుంటా. ఇదేంట్రా 13th ఫ్లోర్ అని ఉంది? నువ్వు అసలు గ్రౌండ్ నొక్కేవా? ఈ లిఫ్ట్ ఆ దెయ్యం కంట్రోల్లో ఉండొచ్చు, అందుకే మనం కిందకి వెళ్ళకపోతున్నాం. కానీ మెట్లు మన కంట్రోల్లో ఉంటాయి. పదాన్ని దిగేద్దాం. రేయ్, జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తయ్యేదాకా ఈ ఇంట్లో నుండి ఎవరు బయటకు కదలడానికి వీల్లేదు. రే గోరా, రే గోరా. అయ్యి బాబాయ్, ఎలుగుబంటి. అయ్యి బాబాయ్, ఒరే మనం ఏదో అడవిలోకి వచ్చావురా. ఒరే జంగిల్ నేను రా జగన్నాథాన్ని. అంకుల్, మీరే? సడన్ గా చూసి ఏదో ఎలుగుబంటి వచ్చింది అనుకున్నాను. చాలే, పైకి లేగు. అసలు ఇక్కడికి మీరెందుకు వచ్చారు అంకుల్? అదేంట్రా అలా అడుగుతున్నావు? ఏ, ఇక్కడికి నేను రాకూడదా? రాకూడదా అంటే రావచ్చు, కానీ ఈ టైంలో వచ్చారేంటని. టైము 9:30 అయిందిరా. అయినా మీరేంటి ఎక్కడ ప్లేస్ లేనట్టు ఇలా హాల్లోనే పడుకున్నారు? అది కూడా నేల మీద. డోర్ కూడా గడపెట్టలేదు. నేను లేనని చెప్పి నైట్ ఏమైనా మందుగానే వేసారా? ఏ చిచ్చి, మీరు లేకుండా ఎందుకు వేస్తాం? అదే మీరుండగా మాకు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయేంటి? అంటే లేకపోతే అలవాటు చేసుకుంటారా? అబ్బా నాన్నగారు, మీరు ఇప్పుడు ఇప్పించినా మేము తాగే పరిస్థితుల్లో లేవండి. అంటే ఏంట్రా, ఇండైరెక్ట్ గా నన్ను ఇప్పించమంటున్నావా? మీకు అలా అర్థమైందా? చెప్పండి, అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ సామాన్లన్నీ ఏంటి అలా చంద్రవందరగా పడి ఉన్నాయి? నైట్ డాన్స్ లేతో పార్టీ చేసుకున్నారు కదా, చెప్పండి. అబ్బా మావయ్య, మీరు మా గురించి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకంత సీన్ లేదు మావయ్య. నేను నమ్మను. ఒక్కొక్కడికి పుట్టి కింద 25 ఏళ్ళు దాటాయి, మీరింకా మొదలట్లేదంటే నేను నమ్మాలా? చెప్పండి, ఎవరెవరు ఏం తాగారు, ఎంత తాగారు, ఏ బ్రాండ్ తాగారు? నైట్ మనకు ఫుల్ బ్యాండ్ అయిపోతే ఈయనేంటమో ఆ బ్రాండ్ అంటున్నాడు. ఏమోరా బాబు. మీకు కొన్ని చెప్పినా నమ్మే పొజిషన్ లో మీరున్నా, చెప్పలేని పొజిషన్ లో మేమున్నాం. చెప్పలేకపోతున్నారా? అంటే చెప్పుకోలేనంత దారుణంగా తాగారా? తప్పా ఎవరి తంకులు తాగింది? తా దెయ్యమే, తా తక్తం తాగింది. దెయ్యమా? దెయ్యమా అంటే ఏంట్రా మాట మధ్యలో ఆపేసి దిక్కులు చూస్తున్నావు? అది ఉన్నదో లేదో అని. ఏదున్నదిరా? దెయ్యం అంకుల్. హాయ్ అంకుల్. హాయమ్మా లిల్లీ, దాదా. ఏంటి ఇప్పుడే లేచావా? అసలు పడుకుంటానేగా లేకడానికి. అదే అంకుల్, కొత్త ఇల్లు కదా, అందుకే నిద్ర అది సరిగ్గా పట్టట్లేదని చెప్తున్నా. ఓహో, అవునవును. లిల్లీ కళ్ళు చూస్తుంటేనే తెలుస్తుంది నిద్ర లేక ఎర్రగా అయిపోయి. చూడండి, అయ్యా, అందులోనే నైట్ అంతా బాగా కొట్టి కొట్టి టైర్డ్ అయిపోయి ఉంటుంది. కొట్టా ఎవరిని? చపాతీ పిండిని అంకుల్, చపాతీ పిండిని. తైన తిల్లి తేవన తేమ తేతి తనుసులు తత్తడానికి. దెయ్యమా? దెయ్యం కాదు నాన్నగారు, సీఎం. మన తలపతి తమిళనాడు సీఎం అయిపోయాడు కదా, అదే చెప్తున్నాడు. ఎర్రతత్తే తా తా టౌన్ తంకుల్. అంకుల్, వాళ్ళు అలాగే మాట్లాడుతుంటారు, మీరు లోపలికి రండి. పదమ్మా. అంకుల్ కూడా
లాక్ అయిపోయాడురా. అదేంట్రా గోరా డోర్ దాని అంతటికి అదే మూసుకుంది. ఈ ఇంట్లో అన్ని అంతే అంకుల్, వాటంతట అవే మూసుకుపోతూ ఉంటాయి. ఓ ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ సిస్టమ్ అన్నమాట. మీకు ఎలా అర్థమైందా? ఈ ఫీచర్ భలే ఉందిరా. మనం వెళ్ళి డోర్ వేసే అవసరం లేకుండా దాని అంతటా అయ్యే వేసుకుంటాయి అన్నమాట. అవును నాన్నగారు, అక్కడ డోర్లే కాదు, లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు. అబ్బా, ఇదిగో ఈ డిష్ వాషర్ కూడా ఆటోమేటిక్. అప్పుడప్పుడు గిన్నెలు ఎగురుతూ ఉంటాయి, మనం పట్టించుకోవడమే. అబ్బా భలే ఉందిరా ఇల్లు. ఇంతకీ అద్దె ఎంత ఏంటి? ఎంత అంకుల్? ఒక 18,000. 18,000? ఎందుకురా అంతా? మరి ఊరికి ఇచ్చేస్తారేట అపార్ట్మెంట్ లో ఫ్లాట్. అయినా ఇంటరెంట్ ఎంత అయితే మనకి ఎందుకు నాన్నగారు? అసలు మీరు ఎందుకు వచ్చారు? ఏంట్రా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎందుకు వచ్చారు అంటున్నారు. నేను రాకూడదు ఇక్కడికి? అవును నాన్నగారు, రాకూడదు. జిప్దు కంటే ఎక్కడ? ఏంట్రా చెప్తూ మధ్యలో ఆపేసావు? చెప్పు. దే ఆర్ లివింగ్ హ్యాపీలీ టుగెదర్ కదా నాన్నగారు. మనం ఎందుకు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం అని. ఆ మొక్క నువ్వే చెప్పాలి. ఆ, ముక్కుగాడు సమ్మర్ హాలిడేస్ కి వెళ్తున్నాడని నువ్వు కూడా బ్యాగ్ సర్దుకుని వచ్చేసావు. మళ్ళీ నువ్వు అంటున్నావురా నన్ను డిస్టర్బెన్స్ అని. సరే నాన్నగారు, ఇప్పుడు నేను డిస్టర్బెన్స్ లాగే ఫీల్ అవుతున్నాను. అలా నేర్పగలవా? లేవలేం. ఒకవేళ వెంట ఉన్నా వదలదు. వదలదా? ఎవరు? విధి అంకుల్, విధి. విధి ఆడే వింత నాటకంలో మనం ఎంత తప్పించుకుందాం అనుకున్నా మళ్ళీ 13th floor కే వస్తాం. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు ఒక్క మొక్క అర్థం కావట్లేదురా. అంకుల్ వాళ్ళు అలాగే అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంటారు. మీరు వచ్చి కూర్చోండి, నేను చూసిస్తాను. అబ్బా అది మా లిల్లీ అంటే. మీరు ఉన్నారు ఎదవల్లారా. అంకుల్ ఎండను పడొచ్చాడు, కూర్చోబెట్టి గొంతులో 4 జ్యూస్ చుక్కలు పడేద్దామని ఏం లేదు. సర్లేండి అంకుల్, వెళ్ళి ఇస్తానందుగా వెళ్ళండి, వెళ్ళి తాగండి. జ్యూస్ చుక్కలేస్తుందో రక్తం చుక్కలేస్తుందో. అంకుల్ ఇదిగోండి. ఇదేంట్రా, నేనేదో సరదాగా అంటే నిజంగానే తెచ్చేసింది. జ్యూస్ ఏంటమ్మా ఎంత ఎర్రగా ఉంది? ఏబీసీ జ్యూస్ అంకుల్, తాగండి. ఏబీసీ జ్యూసా? వావ్, నా హెల్త్ కోసం ఎంత ఆలోచించావమ్మా. రేయ్ చూసి అంతేగా అంకుల్. తాగండి. అది ఏబిసి జ్యూస్, ఏబి బ్లడ్ గ్రూప్ జ్యూస్. అరే నాన్నకురా, ఏరా? ఏబీ బ్లడ్ గ్రూప్ నాదేరా. అయితే ఆ రక్తం నీదేనా? ఇదేంటమ్మా టేస్ట్ ఏం లేదు? రక్తం అంతే అంకుల్. అదే ఒంట్లో రక్తం బాగా పడుతుంది, తాగండి అంటున్నాను. ఒంట్లో రక్తం పడతదన్న మొక్క మాకు కూడా తెలుసు. నేను అడిగింది టేస్ట్ గురించి. మీరే చెప్తుంటారు కదా అంకుల్, మనకి మంచి ఎప్పుడు టేస్ట్ గా ఉండదని, అందుకే అలా ఉందేమో. నిజమే. ఒరే మను, చెప్పరా? మీ నానేంట్రా దాన్ని గడగడ తాగేస్తున్నాడు? అది నిజంగా జ్యూసేనంటావా లేకపోతే రక్తమా? ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తావరా? అంటే జ్యూస్ అయితే మనకు కూడా ఒక గ్లాస్ అడుగుతామని. నాన్నగారు ఏంట్రా? తాగించాలే గాని ఇంక పదండి బయలుదేరదాం. ఎక్కడికి? మా నాన్నగారు వచ్చింది ఎందుకు అనుకున్నావు? నన్ను తీసుకెళ్ళడానికే. నువ్వు వదిలేద్దాం, మేము మా ఇంటికి పోదాం. అదేంట్రా అప్పుడు వెళ్ళిపోదాం అంటున్నావు? నేను ఇప్పుడే కదా వచ్చాను. మెల్లిగా భోజనం చేశాక బయలుదేరదాంలే. భోజనం చేసా? మన ఇంట్లో భోజనం ఉంటదండి నాన్నగారి. వదిలే పదండి వెళ్ళిపోదాం. మీ నాన్న అడ్డం పెట్టుకుని తప్పించుకోవడానికి ఎంత ప్లాన్ వేసావు మావా? నన్ను కూడా తీసుకుపోరా, నీ కాళ్ళు మొక్కుతాయి. తన్ను కూడా తీతుకుపోరా, నువ్వు ఏం చెప్తా చేస్తాను. ఒరే నన్ను ఇక్కడ దీంతో వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతారు? నన్ను కూడా తీసుకుపోండ్రా. ఎక్కడికి రా వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? అమ్మా లిల్లీ కోపడకమ్మా, నేను వచ్చింది సారీ చెప్పడానికి. ఆంటీ నన్ను పంపించింది. అది గిన్నెలు గాల్లోకి లేపినా మీ నాన్నకి అర్థం కాలేదారా అది దెయ్యమని? ఏమోరా బాబు. నాన్నగారు నువ్వు ఉండరా. అమ్మ లిల్లీ, ఆంటీ ఏదో ఆవేశంలో అనేసిందమ్మా, అందుకే సారీ చెప్పమని నన్ను పంపించింది. నువ్వు ఇంకా మనసులో ఇలా కోపం పెట్టుకోవడం ఏమన్నా న్యాయమా? అమ్మ లిల్లీ. రేయ్, ఎవర్రా లిల్లీ? నా పేరు స్వర్ణ.
ఆ, స్వర్ణ ఇదేంట్రా? లిల్లీ పూర్తి పేరు స్వర్ణ లిల్లీయా? స్వర్ణ కమలంలా బానే ఉంది. ఒరే గోరా, ఇదేంట్రా గాల్లో లేపిసింది? కొంపదేసి లిల్లీకి దయ్యమైనా పట్టిందా? మీతో ఇదే ప్రాబ్లం అంకుల్, అన్ని చాలా లేట్ గా క్యాచ్ చేస్తారు. ఒరే ముందు నన్ను ఎవరన్నా క్యాచ్ చేయండిరా. క్యాచ్ చేయాలంటే అది ఒకరాలు కట్టినాను గారు. ఆహా, అమ్మ లిల్లీ. ఆహా, అదే స్వర్ణ, నీకు మీకేమైనా ఉంటే మీరు చూసుకోండి, అంతేగాని నన్నెందుకమ్మా సిగ్నల్ కోసం సెల్ గాల్లోకి ఎత్తినట్టు ఎలా ఎత్తావు? దాని స్టైల్ అంతే అంకుల్, ఏదైనా గాల్లో లేపే మాట్లాడుతుంది. ఆ, ఇదిగో దయ్యం పిల్ల, నువ్వు ఇలా సడన్ గా గాల్లోకి లేపేస్తే నా ముసలి ప్రాణం ఏమైపోవాలి? అసలుకే బీపీలు షుగర్లు ఉన్నోడిని, కొంచెం కిందకి దింపమ్మా, వచ్చిన దారి నిలిపోతాను. నాన్నగారు నన్ను తీసుకెళ్ళండి. మాయ నన్ను కూడా తీసుకెళ్ళి మాయ. తంకుల్ తన్ను తోడా. రే రే రే, నన్ను వదిలేకండి రా అంకుల్, నన్ను కూడా తీసుకెళ్ళండి అంకుల్. మీరు ఉండండి రా, నాకే ఎక్కడ దిక్కులేదంటే. ఇదిగో దయ్యం పిల్ల. ఎక్కడికి రా వెళ్ళేది? నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను వచ్చిన పని పూర్తయ్యేంత వరకు వాడు ఈ ఇంట్లోంచి కదలడానికి వీల్లేదు. అసలు ఏంటి ఆ పని, అదైనా చెప్పవే. ఏయ్, అయ్యో బాబోయ్, ఇప్పుడు మనం ఏమో మాట్లాడామంటే మనల్ని కూడా అలా గోడకేసి కొడతదేమో. కాముగా ఉండడం బెటర్. ఏంట్రా నిన్న నైట్ మీకు ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? ఇప్పుడు ఇంకొకరిని పిలుచుకొచ్చారు. మేమేం పిలవలేదక్క, ఆయన అంతటా ఆయన వచ్చాడు. అవునక్క, ఇంకా ప్రేమగా చెప్పాలంటే ఆయన ఎవడో కూడా మాకు తెలీదు. ఒరే ముక్కు. సారీ మాయ. తౌను తాకు కూడా తెలీదు. ఒరే తత్తి, నువ్వు కూడానా? అవునక్క, ఈయనెవరోనని ఫస్ట్ టైం చూడటం మేము. ఎవరండి మీరు, అసలు ఎందుకు వచ్చారు? రే రే రే, సొంత తండ్రిని పట్టుకుని ఎవరో తెలీదు అంటావా? అయితే వీడెవడో మీకు తెలియదు అంటారు. అవునక్క, తెలీదు. తెలీదు. ఒరే దుర్మార్గులారా. అయితే సరే, ఒరే మను, కాపాడండి రా. అయ్యి బాబోయ్, ఒరే తెలుసని చెప్పండి రా, లేకపోతే కింద పడేసేలా ఉంది. అక్క ఆయన కింద పడేగక్క, ఆయనకి ఏమైనా అయితే మా అమ్మ దిక్కులేంది అయిపోద్ది. అవునండి, అసలే మా ఆవిడకి నేను ఒక్కడనే బతనే. మరి ఇందాక అడిగితే తెలియదన్నారు. సారీ అక్క, అంటే నువ్వు నమ్ముతావా లేదా అని టెస్ట్ చేసాం. సారీ అక్క. అయితే నీకు తెలుసంటావు. తెలుసక్క, నా సొంత నాన్నగారు. సరే అయితే వదిలేస్తున్నా. అమ్మయ్య, థ్యాంక్ యూ అక్క. అక్క వదిలేయమంటే అలా కాదే, ఆయన ఏం చేయకుండా ప్లీజ్. నాన్నగారు బతికే ఉన్నారా? ఏం కాలేదు కదా? ఆల్మోస్ట్ చచ్చిపోయాను అనుకున్నాను రా, కానీ బతికే ఉన్నాను. లోపల సామాన్లు అవి బానే ఉన్నాయి కమ్మాయ. తెలీదురా, ఇదేమైనా గ్యాప్ పెడితే వెళ్ళి చూసుకోవాలి. రేయ్, ఓ ఇదేంటి మనల్ని పిలుస్తుందే? వామ్మో, ఎన్నిసార్లు పిలిచినా పలకూడదు, చచ్చిపోయినట్టే యాక్ట్ చేద్దాం. నువ్వు చచ్చిపోయావా? అవును, వదిలే. అయితే చచ్చిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టాలి. అమ్మదీనమ్మా, నిజంగానే సమాధిలో పూడ్చిపెట్టేసింది. ఓసే తెయ్యమ్మా అందానా, నేను బతికే ఉన్నానే. మరి ఇందాకేంట్రా చచ్చిపోయినట్టు యాక్ట్ చేసావు? చచ్చిపోయినట్టు యాక్ట్ చేయడం ఏంటక్క, నిజంగానే చచ్చిపోయాను. అవును, నువ్వు ఆ సమాధిలో పంపించగానే సడన్ గా సిపిఆర్ అయిపోయింది.
అప్పుడు వెంటనే బతికేసి వచ్చేసాను. థ్యాంక్ యూ నన్ను కాపాడినందుకు. రే చిన్న సెకల్ లేవురా నీలా. ఏయ్ నీకు మళ్ళీ చెప్తున్నా, ఏంటి చెప్తున్నా? ఏం చెప్తున్నావు నువ్వు అసలు? ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నావు, నేను వచ్చిన పని పూర్తయ్యేంత వరకు ఎవడో ఇల్లు కదలకూడదు అంటావు. అంటే ఏంటి అసలు? నువ్వు ఏ పని మీద వచ్చావు? ఇల్లు తోడడానికి వచ్చావా, తడిగొట్టడానికి వచ్చావా, లేదా బాత్రూమ్లు కట్టడానికి వచ్చావా? ఏంటి చెప్పు, అసలు దేనికి వచ్చావు? ఏం కావాలి నీకు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ విజిట్? చెప్పవే, ఈ రోజైనా చెప్పు. 3 రోజుల నుంచి ఒకటే డైలాగ్ తో వాయించేస్తున్నావు. అసలు నువ్వు ఎవరివే? కోరిక తీరకుండా చచ్చిపోయిన కొరువు దెయ్యనువా? అవును. అదిరా మ్యాటర్. ఈ దెయ్యం కోరిక తీరకుండా చచ్చిపోయిన కొరువు దెయ్యం. అదేంటి కోరిక తీరకుండా చచ్చిపోతే ప్రాతాత్మకత అవుతారు? నువ్వు అక్కడే పురుల్లో కాలేసావు. ప్రేతాత్మలంటే పగ తీరకుండా చచ్చిపోయిన వాళ్ళు, కొరివి దెయ్యాలంటే కోరిక తీరకుండా చచ్చిపోయిన వాళ్ళు. Both have lot of differentiation and linear equations here. ఫోన్ లేరా, దాని కోరికేంటో కనుక్కో, తీర్చేసి పంపించేద్దాం. అక్కడికే వస్తున్నాను, ఉండండి అంకుల్. మీకు అన్నిటికీ కంగారే. ఇదిగో దెయ్యం పిల్ల, నీ పేరేంటేదో అన్నా? స్వర్ణకమలమా? స్వర్ణ. సారీ స్వర్ణ. ఇప్పుడు చెప్పు, నీకేమంటే ఇష్టం? బావర్చి బిర్యానీయా, బందర బాదం పాల, రాజమండ్రి రోజు మిల్క, ఆత్రేయపురం పూతరేకల, కాకినాడ కాజానా, తిరుపతి లడ్డూనా? చెప్పురా, నీకేమిష్టమో చెప్పు. నాకు నీకు మొహమాట పడకు, ఏదైనా అడుగు తెప్పించేద్దాం. ఒరే గోరా, నువ్వు ఆ ప్రామిస్లు గట్టా చెయ్యకరా. మళ్ళీ తెప్పించకపోతే మన బాడీలు ఈసారి గాల్లోకి కాదు, డైరెక్ట్ శ్మశానంలోకే. అబ్బా మీరుండండి అంకుల్. ఏంటి స్వర్ణ, ఇష్టమైనది కూడా అంతసేపు ఆలోచిస్తాను. త్వరగా చెప్పు. నాకు సీతాఫలాలంటే ఇష్టం. తోలు తీరింది. సీతాఫలాల? నాకు సీతాఫలాలు తినడం అంటే చాలా ఇష్టం. మా తల్లి, సమ్మర్ లో సీతాఫలాలంట. ఇప్పుడు తీసుకురారా, ఏదైనా తెప్పించేస్తానన్నావు కదా. మీరుండండి అంకుల్, పుండు మీ కారం చల్లినట్టు. ఇదిగో స్వర్ణ, సీతాఫలాలు తెప్పిస్తావా? తెప్పిస్తారు. ఇలా సమ్మర్ సీజన్ లో ఎక్కడైనా సీతాఫలాలు వస్తాయా? వింటర్ లో దొరికే ఫ్రూట్స్ కాదు, సమ్మర్ లో దొరికేవేమైనా అడుగు, తెప్పిస్తాను. అలా అయితే నాకు మామిడి పళ్ళు కావాలి, నాకు అవి కూడా ఇష్టమే. మరి అది చెప్పే. ఉండు, ఇప్పుడే నీకోసం మామిడి పళ్ళు ఆర్డర్ పెడతా. ఎన్ని తింటావు? ఓ 2 సరిపోతాయా? చాలా రోజుల నుంచి ఆకలి ఉన్నావు కదా, 2 సరిపోతాయి. ఓ కేజీ పెడతాను. 7 కేజీ కూడా సరిపోవా? ఏమో ఎన్ని తినేస్తావే బాబు? సర్లే, ఓ బొట్ట పెడతాను. ఉండు. అమ్మ నవ్వు, మగ వెళ్ళిపోతుంది. నీ మామిడి పళ్ళు వచ్చేసాయి. రే ముగ్గు, వెళ్ళి తీసుకురారా. అబ్బా, మామిడి పళ్ళు పళ్ళే ఉన్నాయి. బంగిని పళ్ళు అనుకుంటా. దీని పుణ్యమాన ఈ సీజన్ లో ఫస్ట్ మామిడి పండు మనం కూడా టేస్ట్ చేసేచ్చు. స్వర్ణత, ఇదిగో పొట్ట మామిడి పళ్ళు. ఒరే కోర, నా కోట అడగరా. ఉండే, పొట్ట రావడం లేటు, పొట్ట వేసుకుని వచ్చేస్తాం. ఫస్ట్ స్వర్ణం తీసుకొని. ఇదిగో స్వర్ణ, బొట్ట మామిడి పళ్ళు నీకోసమే తెప్పించాను. నీకు ఎన్ని కావాలో తీసుకొని మిగిలిన మాకు వదిలేవా? వైరే, నాకు బుట్ట మొత్తం కావాలి. అమ్మదీనమ్మ, బుట్ట మొత్తానికి టెండర్ ఇచ్చింది ఇది. ఓ బుట్ట మొత్తం తినేస్తుందా? ఓ మామిడి పండు ఎత్తే ఏమైపోద్ది మామ? అరే దేంతో బేరాలు ఎందుకురా, దానికి ఎన్ని కావాలంటే అంతన్ని. నోజీ, ఆ మామిడి పళ్ళు చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉంది. ఇంట్లో నాన్నగారు ఎలాగో కొందరు, సో ఈ మామిడి పళ్ళు తెయ్యాన్ని వాడుకొని ఈ రోజు ఆ మామిడి పళ్ళన్నీ ఎలాగైనా తినేయాలి. నువ్వేం తోలేతలు ఇయ్యక్తా, తరిగ్గా తుందు. చెప్పావులే. ఇదిగో స్వర్ణక్కాయ్. ఒరే మను, కామ్గా మామిడి పళ్ళు తింటుందాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అబ్బా మీరున్నాను నాన్నగారు. స్వర్ణక్కాయ్, నువ్వు ఆ బుట్ట మామిడి పళ్ళు తినడానికి లిల్లీ బాడీ సహకరించదు. ఎందుకంటే లిల్లీ కెపాసిటీ మహా అయితే 2 మామిడి పళ్ళు. అదే నా కెపాసిటీ అయితే బస్తా మామిడి పళ్ళు. ఆ బస్తాలో ఈ బొట్ట ఎంత చెప్పు? అయితే ఇప్పుడేమంటావు? నువ్వు ఆ లిల్లీ బాడీ వదిలేసి నా బాడీలో దూరేవనుకో, మొత్తం ఈ బుట్ట మామిడి పళ్ళు అన్ని తినేచ్చు. తరగొచ్చి అమ్మడి అమ్మ, మామిడి పళ్ళు కోసం ఏం ప్లాన్ వేసావురా?
ఇదిగో మామిడిపల్లి దయ్యం రవలమ్మ 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 దొరలమ్మ దొరలమ్మ బడిలో దొరలమ్మ. ఇప్పుడు తిందాం రండి మామిడి పళ్ళు. ఒకటే నచ్చరా ఓ సారీ ఈ దెయ్యం కదా. ఈ నా కొడుకు మామూలు తిండిపోతు కాదురా బాబు, మామిడి పళ్ళు తినడం కోసం దయ్యాన్నే దేహంలోకి ఎక్కించుకున్నాడు. అవుతా భలే ఉన్నాయి. తరా ఆశ దోశ మ్యాంగో వడ ఇస్తా. అమ్మ నేనమ్మ తేనిపోయి చిన్న సైజ్ భూకమ్మ వచ్చింది కదరా బాబు. వాట్ ఏ టేస్ట్. మామిడిపల్లి ఎక్కడ పెట్టావు కానిరా జరిగిపోయాయి. ఒరే అది పొట్ట ఇంకేమన్నా పుట్ట మామిడి పళ్ళు ఎలా తిన్నావురా? యాక్చువల్లీ నా కెపాసిటీ సగం పట్టే నాన్నగారు, కానీ దెయ్యం పవర్ తోడవడం వల్ల మిగతా సగం కూడా ఫినిష్ చేయగలిగారు. సౌండ్. మీరంతా ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. టూ మినిట్స్ యా. అమ్మదేనమ్మ మామిడికాయో ఫ్రీ ఐటమ్. ఇదేంటి మళ్ళీ వస్తుంది. ఇదే లాస్ట్ టైం. అందుకే రజనీకాంత్ గారు అప్పుడే చెప్పారు, అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. మరి పట్టు మేడపల్లి తింటే బట్ట ఊరుకుంటదేంటి? ఫుల్ జాడికి చెత్తనట్టుంది. ఏ మామా వినిపించింది. సారీ మామ, యు కంటిన్యూ. అవునరా, లిల్లీ ఎక్కడుంది? ఇందా నుంచి కనిపించట్లేదు. ఈ దెయ్యం కూడా ఏమైపోయింది? అంకుల్ కనిపించిందా? లేదురా. నాకు కూడా ఎక్కడ కనిపించలేదురా. మనం అంతా ఇక్కడే ఉన్నాం, డోర్ కూడా మూసే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయిందంటారు? ఎవరు రాపేసింది? కరెంట్ పోయింది, కనిపించట్లేదు కదా అని కడుక్కోకుండా వచ్చేకు. సరే సరే. ఒరే గోరా, ఆ దయ్యం లిల్లీ బాడీ తీసుకుని ఎక్కడికో షికార్కి వెళ్ళినట్టుందిరా. ఇదే కరెక్ట్ టైం. ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేయి. పోలీసులకి? అవునరా. అంకుల్ మీకేమైనా పిచ్చా? పోలీసులకు ఫోన్ చేసి ఇలా ఒక దెయ్యం మమ్మల్ని టార్చర్ పెడుతుందంటే నమ్ముతారా? అయితే లిల్లీ కనిపించట్లేదని చెప్పరా, అప్పుడైనా వస్తారు కదా. ఇంకా ఆలోచిస్తావేంట్రా, చెయ్యి. ముందు సిగ్నల్ ఉండాలి కదా. అమ్మని అమ్మ ఉంది. హలో హలో, పోలీస్ స్టేషన్. చెప్పండి సార్ సార్ మా ఆవిడ కనిపించట్లేదు సార్. కలద్దాలు పెట్టుకొని చూడవయ్యా, కనిపిస్తుంది. అబ్బా కనిపించట్లేదు అంటే అది కాదు సార్, ఇంట్లో ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. ఓహో, మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? అలాంటిదేం లేదు సార్, ఇందాకటి వరకు ఇక్కడే ఉంది, కానీ ఇప్పుడే కనిపించట్లేదు. ఇదేదో మిస్సింగ్ కేసులో ఉంది. నీకు చుట్టుపక్కల ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? అనుమానం అంటే పర్లేదయ్యా, భయపడకుండా చెప్పు. చెప్తే నమ్మరు కానీ ఒక దెయ్యం మీద ఉంది సార్. ఏంటి? ఒక దెయ్యం మీద ఉంది సార్. దెయ్యమా?